నరసింహ ఎమ్మెల్యే గారు తమ అధికారపరమైన కార్యక్రమాలలో భాగంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రశేఖర్ గారి మీద కాదు దాడిని ఒక మాజీ శాసనసభ్యుడి మీద దాడి జరిగిందంటే ఇది ఒక చట్టం మీద దాడి జరిగినట్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60% చర్చల ఎమ్మెల్యే రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నపై రాజకీయపరమైన విభేదాలుంటే రాజకీయ పరంగా వాళ్ళు విమర్శించుంటే మేము స్పందించే వాళ్ళం కాదు. ఎందుకంటే ఎవరి పంతా వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాజకీయ విధానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. కానీ రాజకీయపరమైన సిద్ధాంతపరమైన పరిధిని దాటి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా 3 సార్లు చర్చలకు శాసనసభ 30 ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో కూడా చర్చలలో ఫ్యాక్షనిజం అనే పదం ఏ పేపర్లో కూడా చదవలేదు, సోషల్ మీడియా కూడా ఉండే. ఫస్ట్ టైం నిన్న ఎమ్మెల్యే గారికి మరి ఎందుకు ఆవేదన చెందుందో అర్థం కాలేదు. మరి చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీకి రావద్దని మీరు అడ్డుకోవాలనుకుంటే మీ ప్రయత్నం మీరు చేయండి. మరి మీ ఉనికికి మీకంటే బలమైన నాయకుడు మీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ ఉనికికి ప్రమాదం ఉందని మీరు భయభ్రాంతులకు గురైనప్పుడు ఆయన పార్టీకి రాకుండా మీరే చెప్పారు. నేను మీడియా ముందర ఆయన గేట్ కాడికి పోతే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సీఎం గారికి ఇష్టం లేదు, పార్టీలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, మళ్ళీ మా గెలుపును అడ్డుకోవాలనుకున్న వ్యక్తి, మరి పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇష్టం లేదు, మా ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు, పార్టీలు తీసుకోవడం బాగానే ఉంది. మీ మాట రాజకీయంగా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ పార్టీ ఎవడమ సొత్తు కాదు, పార్టీ ఎవడమ సొత్తు కాదు. ప్రజల మీద ఆధారపడి ప్రజల ఓట్ల కోసమే, ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికే అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఈ పార్టీలకు వీళ్ళు వెళ్ళిపోయిండు, ఈ వ్యక్తి పోయిండు, ఆ వ్యక్తి వస్తాడు అని కట్టడి చేసే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఏ రాజకీయ పార్టీ మెట్లైన ఎక్కొచ్చు, ఇష్టం లేకపోతే అదే పార్టీ మెట్లు దిగి కిందికి వెళ్ళిపోవచ్చు. చంద్రశేఖర్ గారు ఎన్ని పార్టీలు అయినా మారుతాడు, ఆయన వ్యక్తిగతం. మీరేం పార్టీలు మారలేదా? ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీనే ఉన్నాడా? ఇతర పార్టీలలో కూడా పనిచేసింది కదా. మరి ఎందుకు ఆ ఉక్రోషం? మీకు వ్యక్తిగతంగా మీకు సత్తాను పెంచుకోండి, మీకు సత్తా ఉంటే. కానీ ఇతర వ్యక్తులను అందులోనూ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇక బీసీలను అంటే ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు అడిగే దిక్కు లేరనే కదా. అసలు ఫ్యాక్షనిస్ట్ ఎవరు? చంద్రశేఖర్ గారు ఫ్యాక్షనిస్టా? అది ఏం చేసిండు ఆయన? 100 లారీలతో జనాన్ని ఎత్తుకుపోయి ఏమైనా కిడ్నాప్ చేసినా, ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఎవరి మీద భూ వ్యవహారంలో ఏమైనా దాడులు చేసిండా, లేకపోతే ఎవరైనా ప్రజలను అధికారంలో ఉన్నప్పుడు హింసించిండా? ఈ చర్చల నియోజకవర్గంలో మరి మాకు తెలివిచ్చినప్పటి నుంచి కూడా ఎర్ర సత్యం గారు, తదుపరి చంద్రశేఖర్ గారు, మల్లురావు గారు, లక్ష్మారెడ్డి గారు, ప్రస్తుతం మీరు కూడా శాసనసభకు బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయలేరు, ఇలాంటి వ్యక్తిగత దూషణకు వెళ్ళలేరు. ఒక ఫ్యాక్షనిస్ట్ అని మీరు ఎందుకన్నారో చంద్రశేఖర్ గారిని, మరి ఆయన ఏడ ఫ్యాక్షనిజం చేసిందో మీరు చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. నా ఒక్కని ఆక్రోశం కాదు ఇది, యావత్ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి బీసీ బిడ్డ ఆక్రోశం ఇది. చంద్రశేఖర్ గారు ఏడ ఫ్యాక్షనిజం చేసిందో చూపెట్టండి. ఎమ్మెల్యే గారు 24 గంటలు టైం ఇస్తున్నాం, ఆయన ఫ్యాక్షనిజాన్ని మీరు చూపించని ఎడల బేషరతుగా ఏ మీడియా ముందు అయితే ఆయన విమర్శించారో అదే మీడియా ముందు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఏం బీసీలు రాజకీయానికి ఎదగొద్దా? కొన్ని కులాలు అంటే మెజార్టీ ఓటర్లు ఉన్న బీసీలు ఊడి ఏం చేయాలి? 3-4 ఓట్లు ఉన్న వాళ్ళు రాజ్యమేనన్నా? ఇదేం రాజరిక వ్యవస్థనా? ఇది ప్రజాస్వామ్య దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి ఒకే ఓటు హక్కిచ్చిండు. ప్రతి 21 సంవత్సరాలు నిండిన వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 సంవత్సరాలు దాటిన వ్యక్తి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే, ఏ నారాయణపేట ఎమ్మెల్యేకి హక్కు లేదు, ఏ మహబూబ్నగర్ ఎమ్మెల్యే పార్టీకి హక్కు లేదు, ఏ జడ్చల ఎమ్మెల్యే కూడా ఆయన పార్టీ మారే విధానంపై విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే మీరందరూ ఒకే పార్టీలు ఏం పుట్టలేదు. మీ రాజకీయ అవసరాల కోసం, మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం ప్రతి వ్యక్తి పార్టీ మారిన వ్యక్తే. బహుశా ఈ భారతదేశంలో అరుదుగా ఎక్కడనో కోటికో లక్షకో ఒకరు ఉండొచ్చు పార్టీ మారిన వ్యక్తి. కాబట్టి ఆయన ఫ్యాక్షనిస్ట్ అనే పదాన్ని మీరే తీసుకొస్తున్నారు. చర్చలలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. చర్చలకు ఒక మంచి పేరుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలోని ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల వ్యక్తులు కూడా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళు జనజీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా జడ్చర్ల అభివృద్ధి చెందుతున్న భాగంలో ఇక్కడ ఉపాధి కోసం తరలి వస్తున్నారు. ఎవరి మీద కూడా ఇదివరకు ఎవరు వివక్ష చూపింది లేదు. మీరు మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని మేము బీసీ జాగృతి సేవ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీసీలపై ఏ అగ్రకుల నాయకుడైనా సిల్వల్ పలువలుగా మాట్లాడితే సహించే లేదు. 24 గంటల లోపల బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే బీసీలందరం ఏకమై జడ్చర్ల బంద్కు పిలుపునిస్తామని హెచ్చరిస్తాం.